నమస్తే, వెల్కమ్ టు డ్రీమ్ హోమ్. చిరు ఉద్యోగి అయినా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంత ఇల్లు ప్రతి ఒక్కరికల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇల్లు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలని తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 22A జాబితా ప్రక్షాళన ప్రక్రియ వేగవంతం. కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు. హైదరాబాద్లో 50 లక్షల నుంచే ఫ్లాట్స్. మిడిల్ క్లాస్ కోసం తక్కువ బడ్జెట్లోనే ఇళ్లు. బెస్ట్ రిటర్న్స్ కు అత్యుత్తమ చాయిస్ గా రియాలిటీ రంగం. గ్లోబల్ క్రైసిస్ ఉన్నా తగ్గేదేలే అంటోన్న ఇండస్ట్రీ. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో ఎంఆర్ నిర్మాణాలు. అత్యంత సుందరంగా సిద్ధమైన లెగసీ విల్లా. ఒకప్పుడు ప్రభుత్వ అనుమతులతో నిర్మించిన అపార్ట్మెంట్స్లో ఇప్పుడు నో రిజిస్ట్రేషన్. మీరు వింటున్నది నిజమే. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ను కొత్త టెన్షన్ వెంటాడుతోంది. దిల్సుఖ్ నగర్ నుంచి గండిపేట వరకు చాలా ప్రాంతాల్లో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. 22A జాబితాలో లక్షలాది ఆస్తులు ఉండటంతో అదే పరిస్థితి మరికొంతకాలం కొనసాగితే రీసేల్ మార్కెట్కు గట్టి దెబ్బ తగులుతుందా? ఈ సమస్య పరిష్కారానికి ఎంత సమయం పడుతుంది? ఇండస్ట్రీ నిపుణులు ఏం చెబుతున్నారు? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు 22A టెన్షన్. పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన ప్లాట్ల రిజిస్ట్రేషన్. 22A జాబితాలో రాష్ట్ర వ్యాప్తంగా 30.7 లక్షల ఆస్తులు. రీసేల్ మార్కెట్ పై పెరుగుతోన్న ఆందోళన. రుణాలు ఇచ్చేందుకు వెనుకంజ వేస్తున్న బ్యాంకులు. ప్రత్యేక కమిటీ కోరుతోన్న రియాలిటీ రంగం. ఇది తెలంగాణ రియల్ ఎస్టేట్ ను వణికిస్తోంది. రాష్ట్రంలోని భూ యజమానులంతా ఎక్కువ ఆందోళనకు గురి చేస్తున్న అంశాల్లో ఇదొకటి. ఒకసారి ఆస్తి 22A నిషేధిత జాబితాలు చేరితే రిజిస్ట్రేషన్ నిలిచిపోతుంది. అమ్మకాలు ఆగిపోతాయి. బ్యాంకు రుణాలు కూడా కష్టమవుతాయి. దీంతో వేలాది కుటుంబాలు తమ సొంత ఆస్తిని కూడా వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. రిజిస్ట్రేషన్ల శాఖ రికార్డుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 41.94 కోట్ల చదరపు గజాల వ్యవసాయేతర భూములు, ఆస్తులు ప్రస్తుతం 22A నిషేధిత జాబితాలో ఉన్నాయి. మరోవైపు 22A జాబితాలో సుమారు 30.7 లక్షల ఆస్తులు ఉన్నాయని సమాచారం. అయితే వీటిలో ప్లాట్లు మాత్రమే కాకుండా భూములు, ఫ్లాట్లు, ఇతర ఆస్తులు కూడా ఉన్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలోనే. ఎందుకంటే ఈ జిల్లాల్లోనే రియల్ ఎస్టేట్ లావాదేవీలు అధికంగా జరుగుతున్నాయి. దిల్సుఖ్ నగర్, శ్రీనగర్ కాలనీ, కుక్కట్పల్లి, మియాపూర్, బాచుపల్లి, మణికొండ, కొండాపూర్, నార్సింగి, గండిపేట వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ అనుమతులతో నిర్మించిన పాత అపార్ట్మెంట్ల రీసేల్ రిజిస్ట్రేషన్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫ్లాట్ యజమానులు చెబుతున్నారు. దీంతో కొనుగోలుదారుల్లో సందేహాలు పెరుగుతున్నాయి. రీసేల్ మార్కెట్ మందగిస్తోంది. రుణాల మంజూరులో బ్యాంకు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. పెట్టుబడిదారులు కూడా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు ఎలాంటి సమస్య లేకుండా కొనుగోలు చేసిన ఫ్లాట్లకే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అడ్డంకులు రావడం రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. మినిస్టర్ గారు ఒక్క సెంటు కూడా మేము ప్రొహిబిషన్లో పెట్టలేదంటున్నారు. కానీ మీకు దాదాపు హైదరాబాద్లో సగభాగం ఇప్పుడు సడన్గా మా ప్రాపర్టీస్ మేము 20, 30, 40 మేము ఎందుకంటే మేము 37 డాక్యుమెంట్స్ చూస్తాము ప్రాపర్టీస్ కొనేటప్పుడు. అవన్నీ క్లియర్గా ఉన్నాయి. మరి ఈరోజు ఉన్నట్టుండి నెల కిందటో 2 నెలల కిందటో ఒక జీవో ఇచ్చేసి ఒక కలెక్టర్ గారు ఒక లెటర్ రాసి సబ్ రిజిస్ట్రార్లకి, ఐజీలకి ఇది ప్రొహిబిషన్లో పెట్టండి అంటే ఎంతవరకు అది కరెక్ట్? అది కాబట్టి దీనివల్ల చాలా ఇబ్బంది జరుగుతున్నది. బిల్డర్లు కూడా చాలా నష్టపోతున్నారు. ఈ విషయాన్ని గవర్నమెంట్ గమనించి దీనికి తగిన చర్యలు తీసుకోవాలి.
ఇక ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం 22A జాబితా ప్రక్షాళనను వేగవంతం చేసింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. పహాణీలు, సెత్వార్ రికార్డులు, లింకు డాక్యుమెంట్లు, టైటిల్ డీడ్లు, ప్రభుత్వ పట్టాలను తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. గ్రామ ఘంటం ఇళ్లు, ప్రభుత్వం గతంలో కేటాయించిన అసైన్డ్ ఇళ్లు, ప్లాట్లు, ప్రైవేటు పట్టా భూములు, చట్టబద్ధమైన యాజమాన్యం ఉన్న ఆస్తులను గుర్తించి అర్హత లేని వాటిని 22A జాబితా నుంచి తొలగించేందుకు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ధరణి, రిజిస్ట్రేషన్ రికార్డులను ఒకే విధంగా సమన్వయం చేసే పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈ ప్రక్రియ పూర్తయితే వేలాది కుటుంబాలకు తమ సొంత ఆస్తులపై పూర్తి హక్కులు లభించనున్నాయి. ఆస్తులను విక్రయించడం, వారసత్వ బదిలీలు చేయడం, బ్యాంకుల నుంచి గృహ లేదా వ్యాపార రుణాలు పొందడం సులభం కానుంది. అదే సమయంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొనుగోలుదారుల విశ్వాసం కూడా తిరిగి పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని రియల్ ఎస్టేట్ రంగ ప్రతినిధులు కోరుతున్నారు. హెచ్ఎండిఏ, అప్పటి హుడా, హౌసింగ్ బోర్డు అనుమతులతో నిర్మించిన అపార్ట్మెంట్లకు ప్రత్యేక రక్షణ కల్పించాలని, ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తయిన ఆస్తులకు ప్రత్యేక ధృవీకరణ విధానం తీసుకురావాలని సూచిస్తున్నారు. అలాగే 22A వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో ఫాస్ట్ ట్రాక్ వ్యవస్థను అమలు చేయాలని కోరుతున్నారు. ఇటువంటి ఆదేశాలు కలెక్టర్ గారు ఇచ్చేటప్పుడు అసలు దీని నిజానిజాలు ఎంత? ఇప్పుడు 40 ఏళ్ల నుంచి మా ప్రాపర్టీ క్లియర్గా ఉన్నప్పుడు ఈరోజు మీ పర్మిషన్స్ మీరే ఇచ్చారు, క్లియరెన్సెస్ మీరే ఇచ్చారు. అటువంటప్పుడు ఈ ప్రాపర్టీని ఈరోజు రిజిస్టర్ మనం ప్రొహిబిషన్లో ఎలా పెడతారు? సో యూఎల్సీ అంటున్నారు, యూఎల్సీ యాక్ట్ అప్లై అవుతుందా లేదా? యూఎల్సీ యాక్టే రిపీల్ అయిపోయింది. మీరు యూఎల్సీ యాక్ట్ రిపీల్ అయిన రోజుకి గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న ప్రాపర్టీస్ని తీసుకోవాలి. ఇది ఎందుకంటే ఇక్కడ మేము అపార్ట్మెంట్స్ కట్టి దాదాపు 20 ఏళ్ళకి 15 ఏళ్ళ కిందట అమ్మేసాము. దానిలో పర్చేజర్లు ఉంటున్నారు, గవర్నమెంట్ ఆధీనంలో లేదు ప్రాపర్టీ. మరి అటువంటి ప్రాపర్టీ ఈరోజు ఆధీనంలో, గవర్నమెంట్ ఆధీనంలో ఉందని చెప్పి యూఎల్సీ ఎలా అంటారు? సో ఈ 22A కింద పెట్టేటప్పుడు దానికి కరెక్ట్గా వాళ్ళు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అది నిజంగా దాని కిందకు వస్తుందా లేదా అని ఆలోచన చేసి చేయాలి. ఇది ఒకవైపు ప్రభుత్వ భూములను కాపాడటం, మరోవైపు నిజమైన భూ యజమానులకు న్యాయం చేయడం, ఈ రెండిటి మధ్య సమతుల్యత సాధించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై ఉంది. ప్రస్తుతం జరుగుతున్న 22A ప్రక్షాళన పారదర్శకంగా, వేగంగా పూర్తయితే లక్షలాది కుటుంబాల ఆస్తులపై ఉన్న అనిశ్చితి తొలగిపోవడమే కాకుండా తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరో పెద్ద మార్పునకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ఇంటి స్థలం లేదా అపార్ట్మెంట్ కొనాలంటే ప్రత్యక్షంగా వెళ్లి చూడాల్సిందే. కానీ ఇక ఆ అవసరం తగ్గే అవకాశం కనిపిస్తోంది. నగరానికి డిజిటల్ ప్రతిరూపంగా రూపొందిస్తున్న డిజిటల్ ట్విన్ ప్రాజెక్టుతో ఇంటి నుంచే కూర్చునే స్థలం, పరిసరాలు, రోడ్లు, చెరువులు, నాలాలు, మౌలిక వస్తువులు అన్నీ 3Dలో చూసే అవకాశం రానుంది. దీంతో కొనుగోలుదారులతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలోనూ పెద్ద మార్పులు వస్తాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మాస్టర్ ప్లాన్ లో కీలక అడుగు. హైదరాబాద్ కు డిజిటల్ ట్విన్ ప్రాజెక్ట్. 3Dలో నగరానికి డిజిటల్ ప్రతిరూపం. డ్రోన్లు, లేజర్ స్కానింగ్ తో డేటా సేకరణ. ఫ్లాట్ కొనుగోలు ముందు 3Dలో పరిశీలన. 2050 మాస్టర్ ప్లాన్ లో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నగరానికి డిజిటల్ ట్విన్ రూపొందించే ప్రక్రియను ప్రారంభిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని నగర ప్రాంతాల్ని అత్యాధునిక 3D డిజిటల్ మోడల్గా తీర్చిదిద్దేందుకు త్వరలో క్షేత్రస్థాయి పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు చెప్తున్నారు. డ్రోన్లు, లేజర్ స్కానింగ్, GIS మ్యాపింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నగరాన్ని వర్చువల్ రూపంలో రూపొందించనున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి ఇది కీలక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఫ్లాట్ లేదా ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు పలుమార్లు వెళ్లి పరిశీలించాల్సి వస్తోంది. కానీ డిజిటల్ ట్విన్ అందుబాటులోకి వస్తే ఆ ప్రాంతంలోని రోడ్లు, డ్రైనేజీ, చెరువులు, బఫర్ జోన్లు, ప్రభుత్వ భూములు,
మౌలిక వసతులు, భవిష్యత్తు రోడ్ల విస్తరణ వంటి వివరాలను ఒకే వేదికపై పరిశీలించే అవకాశం ఉంటుంది. దీంతో కొనుగోలుదారులు అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇండియాలోనే తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి డిజిటల్ ప్రక్రియకు చాలా అద్భుతంగా నాంది పలికిందని చెప్పొచ్చు. అంటే మనము రకరకాల యాప్స్ను వాడుకోవడంలో, డిజిటలైజ్ చేసుకోవడంలో నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ బట్ అన్నిట్లలో కూడా మనం ముందున్నాం. ఈ రోజున దీంట్లో మనము బిల్డ్ నౌ తీసుకున్నా కూడా కొన్ని సమస్యలు ఉన్నా కూడా అది కూడా ఒకసారి బగ్స్ క్లియర్ అయిపోయిందంటే బిల్డ్ నౌ కానివ్వండి, అలాగే మనకు భూభారతి కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు చక్కటి ఇనిషియేటివ్స్. ఇప్పుడు మనకు డిజిటల్ ట్విన్ ప్రాజెక్ట్ ఏదైతే మనం గవర్నమెంట్ ఇనిషియేట్ చేస్తుందో దానివల్ల ఉన్నటువంటిది ఏంటంటే కంప్లీట్ డిజిటలైజేషన్. అంటే మీరు ఇక్కడ కూర్చొని అసలు దాంట్లో ఉన్నటువంటి ఆ 3D మానిటరింగ్ సిస్టమ్, మీరు ఏ ప్రపంచంలో ఏ కార్నర్లో కూర్చొని కూడా మీకు కావాల్సినటువంటి ల్యాండ్ని ఏదైతే తీసుకుంటున్నారో లేదా మీ ప్రాజెక్టును కానీ మీరు చాలా క్లియర్గా చూసుకునేటువంటి అవకాశం అండ్ కంప్లీట్గా ఆ డిజిటల్ మానిటరింగ్ మీరు కూడా మానిటర్ చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ మీకు కలుగుతుంది. ఇటీవలి కాలంలో హైడ్రా చర్యలు, చెరువుల బఫర్ జోన్లు, నాలాల ఆక్రమణలపై వివాదాలు రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో డిజిటల్ ట్విన్ ద్వారా స్థలం ఏ జోన్లో ఉంది, భవిష్యత్తులో అక్కడ ప్రభుత్వ ప్రాజెక్టులు రానున్నాయా, వరద ముప్పు ఎంత ఉంది వంటి వివరాలను ముందుగానే తెలుసుకునే అవకాశం ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీంతో భూ కొనుగోళ్లలో పారదర్శకత పెరిగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. డెవలపర్లు, బిల్డర్లకు కూడా డిజిటల్ ట్విన్ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కొత్త వెంచర్లు ఎక్కడ అభివృద్ధి చేయాలి, రోడ్ల కనెక్టివిటీ ఎలా ఉంది, సమీపంలో మెట్రో, ఫ్లైఓవర్ లేదా ఇతర ప్రభుత్వ ప్రాజెక్టులు ఏమైనా ప్రతిపాదనలో ఉన్నాయా వంటి అంశాలను ముందుగానే విశ్లేషించుకునే అవకాశం లభిస్తుంది. దీంతో ప్రాజెక్టుల ప్రణాళిక మరింత శాస్త్రీయంగా ఉండే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వానికి కూడా డిజిటల్ ట్విన్ కీలక సాధనంగా మారనుంది. అక్రమ నిర్మాణాలను ముందుగానే గుర్తించడం, చెరువులు, నాలాల పరిరక్షణ, ట్రాఫిక్ నిర్వహణ, వరదల అంచనా, అత్యవసర సేవల సమన్వయం వంటి అంశాల్లో రియల్ టైమ్ డాటా ఉపయోగపడనుంది. అలాగే 2050 మాస్టర్ ప్లాన్ అమలులో నిర్ణయాలు మరింత ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే అసలు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రజలకు ఎంత మేర అందుబాటులోకి తీసుకువస్తారు అన్నదే రియల్ ఎస్టేట్ రంగం ఆశిస్తున్న కీలక అంశం. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, బ్యాంకులు, డెవలపర్లు ఉపయోగించుకునేలా ఓపెన్ డిజిటల్ సిస్టమ్గా మారితే హైదరాబాద్ ప్రాపర్టీ మార్కెట్లో పారదర్శకత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి హైదరాబాద్ నగరాన్ని డిజిటల్ రూపంలో నిర్మించే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కేవలం నగర ప్రణాళికకే కాదు, రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త దిశ చూపించే అవకాశం కనిపిస్తోంది. ఇక భూమి కొనాలన్నా, ఫ్లాట్ బుక్ చేయాలన్నా ముందు డిజిటల్ ట్విన్లో చూసి ఆ తర్వాతే నిర్ణయం తీసుకునే రోజులు రానున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోస్ట్ కోవిడ్ తర్వాత చక్కని ప్రశాంతవంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. చక్కని రోడ్ కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయర్స్ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్కు అత్యంత చెరువులో ఉన్న గౌరెల్లిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్టును చేపట్టింది. 10 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లెగసీ ప్రాజెక్టులో 112 లగ్జరీ విల్లాలను డెవలప్ చేస్తోంది. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసినట్లు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది. ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో పాటు గ్రీనరీకి పెద్దపీట. ఓఆర్ఆర్కు చేరువలోని గౌరెల్లిలో కొత్త ప్రాజెక్టు డెవలప్. లెగసీ ప్రాజెక్టు పేరుతో 112 లగ్జరీ విల్లాల నిర్మాణం. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు.
ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటయింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్టును ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. గౌరెలిలో 10 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 112 విల్లాలను నిర్మించనున్నారు. 165 నుంచి 338 చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ. ఒక్కో విల్లాలో 2267 ఎస్ఎఫ్టీ నుంచి 5104 ఎస్ఎఫ్టీల బిల్డప్ ఏరియా ఉంటుంది. ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్ గా లెగసీ విల్లా ప్రాజెక్టును చేపట్టింది. అటు వరంగల్ హైవేకు ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో 2 నుంచి 5 బెడ్రూమ్స్ తో విల్లాలు నిర్మిస్తున్నారు. కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ. ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్ కు పెద్దపీట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్పెషల్ గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ట్రిపుల్-ఎక్స్ విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విల్లాలన్నింటినీ 100% వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్తో డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్ గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లా దగ్గర 2 కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చక్కని వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల చాయిస్ కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు. 15,000 ఎస్ఎఫ్టీలో 4 అంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా పలు ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ, ఏటీఎం, గ్రాసరీ స్టోర్, సెలూన్, స్పా, లైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్, 24 గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీ వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ. ఇక ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ చేపడుతున్న లెగసీ విల్లా ప్రాజెక్ట్ పలు ముఖ్యమైన ప్రాంతాలకు అతి సమీపంలో ఉంది. అలాగే చక్కని రోడ్డు కనెక్టివిటీ కలిగి ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో గౌరెల్లి దగ్గర ఈ ప్రాజెక్టు ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. విజయవాడ, వరంగల్ జాతీయ రహదారులను కేవలం 5 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉండడం ఏఎంఆర్ విల్లా ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. వేగంగా డెవలప్ అవుతున్న ప్రాంతంలో ఈ ప్రాజెక్టు చేపడుతుండటం, చక్కని మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, రోడ్ కనెక్టివిటీ ఈ ప్రాజెక్టుకు ఉంది. దీంతో ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే చక్కని అప్రిసియేషన్ ఉండే అవకాశముందని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్లో ఫ్లాట్ కొనాలంటే ₹1.5 కోటి కావాలంటున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. ఐటీ కారిడార్ సెంట్రల్ హైదరాబాద్లో ఇళ్ల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. కానీ నగరానికి కాస్త దూరంలో 50 నుంచి 80 లక్షల బడ్జెట్లోనే మంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. మరి తక్కువ ధరలో ఇల్లు కొనాలంటే ఏ ఏరియాలు బెస్ట్? ఎక్కడ భవిష్యత్తులో మంచి గ్రోత్ కనిపించే అవకాశం ఉంది? హైదరాబాద్లో 50 లక్షల నుంచే ఫ్లాట్స్. మిడిల్ క్లాస్ కోసం తక్కువ బడ్జెట్లోనే ఇల్లు. భవిష్యత్ గ్రోత్ ఉన్న ప్రాంతాలపై బయ్యర్స్ ఫోకస్.
కొనుగోలుదారులకు బాచుపల్లి, పటాన్ చెరువు ఫస్ట్ చాయిస్. హెచ్ఎండిఏ, రేరా అప్రూవల్స్ చెక్ చేసుకోవాలంటున్న ఎక్స్పర్ట్స్. హైదరాబాద్లో గత కొన్నాళ్లుగా రియల్ ఎస్టేట్ ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్, నానక్రామ్గూడ, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ధరలు 1.5 కోటి దాటిపోయాయి. దీంతో మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు నగర శివారు ప్రాంతాల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ బడ్జెట్లో ఇల్లు, భవిష్యత్తులో మంచి విలువ పెరిగే అవకాశమున్న ప్రాంతాలనే ఎక్కువ మంది ఎంచుకుంటున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మధ్యతరగతి కొనుగోలుదారులకు ప్రస్తుతం శామీర్పేట్, మేడ్చల్, కోంపల్లి, బోడుప్పల్, పటాన్ చెరు, బాచుపల్లి వంటి ప్రాంతాలు మంచి ఎంపికగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో ఔటర్ రింగ్ రోడ్, జాతీయ రహదారులు, మెట్రో కనెక్టివిటీ, విద్యాసంస్థలు, పరిశ్రమలు, ఐటీ కారిడార్కు చేరువ వంటి సౌకర్యాలు ఉండడంతో డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. చాలా చోట్ల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొంచెము ఈ వెస్ట్ సైడే కాకుండా ఓఆర్ఆర్కు కొద్దిగా మీకు గ్రోత్ కారిడర్ ఓఆర్ఆర్ లోపల 1 కిలోమీటర్ కానీ, గ్రోత్ కారిడర్ ఓఆర్ఆర్ 1 కిలోమీటరు అవల కానీ మీరు డబుల్ బెడ్రూమ్లు తీసుకున్నట్లయితే ఇప్పుడు 50 లక్షల లోపే మనకు అందుబాటులో ఉన్నాయి హైదరాబాద్లో. ఇప్పుడు ఇటు కొంపెల్లి కానీ, మేడ్చల్ కానీ అంటే నార్త్ సైడు, అదేవిధంగా సౌత్ సైడ్ అయితే మీకు తుక్కుగూడ కానీ, తర్వాత అదేవిధంగా మీకు ఈస్ట్ సైడ్ అయితే బోడుప్పల్ కానీ, తర్వాత గట్కేసర్ వరకు కూడా మనము డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఇప్పుడు సామాన్యులకు చాలా అందుబాటు ధరలలో కూడా మనకు లభ్యమవుతున్నాయి. ధరల విషయానికి వస్తే శామీర్పేట్, మేడ్చల్, కోంపల్లి, పటాన్ చెరువులో 50 లక్షల నుంచి 75 లక్షల మధ్య డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు లభిస్తున్నాయి. బోడుపల్లో 58 లక్షల నుంచి 75 లక్షలు, బాచుపల్లిలో 65 లక్షల నుంచి 80 లక్షల మధ్య మంచి ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. చదరపు అడుగు ధర కూడా చాలా ప్రాంతాల్లో 4,200 నుంచి 7,800 మధ్య ఉండటం మధ్యతరగతికి ఊరటనిస్తోంది. అయితే తక్కువ ధర ఉందని తొందరపడి కొనుగోలు చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. హెచ్ఎండిఏ లేదా సంబంధిత అధికారుల అనుమతులు, రేరా నమోదు, భూ హక్కుల పత్రాలు, రుణ సౌకర్యం, భవిష్యత్తు మౌలిక వస్తుల అభివృద్ధి వంటి అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలని చెబుతున్నారు. రింగ్ రోడ్, మెట్రో విస్తరణ, కొత్త రోడ్లు, ఐటీ విస్తరణ జరిగే ప్రాంతాల్లో పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో మంచి రాబడి వచ్చే అవకాశముందని సూచిస్తున్నారు. ఏదైనా అది డబుల్ బెడ్రూమ్ కావచ్చు లేదా ఇల్లు కావచ్చు, మనము కొనే ముందు దానికి హెచ్ఎండిఏ అప్రూవల్ ఉందా, రేరా సర్టిఫికేషన్ ఉందా అనేది చూసుకోవడం చాలా ముఖ్యం. అంటే దాదాపు ఇది 1000 చదరపు అడుగుల నుంచి 1200 చదరపు అడుగుల మధ్య మనకు మంచి అఫోర్డబుల్ ప్రైస్లోనే మనకు హైదరాబాదులో, అంటే మనము కేవలం వెస్ట్ సైడే బాగా పెరిగింది. ఎందుకంటే ఇక్కడ ఐటీ కారిడార్ ఇవన్నీ ఉండడం వల్ల మీకు ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇదంతా కూడా బాగా పెరిగినాయి. సో కాబట్టి డెఫినెట్గా కొద్దిగా దూరానికి వెళ్తే మనకు అఫోర్డబుల్ ప్రైస్లోనే హైదరాబాదులో అందుబాటు ధరలలో కొనుగోలుదారులకు ఇవి అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్లో సొంతింటి కల ఇక 1.5 కోటి బడ్జెట్ ఉన్న వారికే పరిమితం కాదు. సరైన ప్రాంతాన్ని ఎంచుకుంటే 50 నుంచి 80 లక్షల బడ్జెట్లోనే నాణ్యమైన ఫ్లాట్ సొంతం చేసుకునే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ధర మాత్రమే కాదు, చట్టపరమైన క్లియరెన్స్, భవిష్యత్ అభివృద్ధి, కనెక్టివిటీ వంటి అంశాలను కూడా పరిశీలించి నిర్ణయం తీసుకుంటేనే మీ సొంతింటి కల సాకారమవుతుందని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఇది వారం డ్రీమ్ హోమ్. స్టే ట్యూన్డ్ టు 10 టీవీ.